ఎమ్మెల్సీల్లో రెండింటిలో విజయం సాధించింది బీజేపీ. ఆ పార్టీ అభ్యర్థులు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించారు. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ప్రభావం చూపింది. నిన్న కరీంనగర్ ఫలితం ప్రకటన తరువాత పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలకి సిద్ధమయ్యారు. ఇది యువత, ఉపాధ్యాయుల విజయం అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీపై నమ్మకం ఉంచిన ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం అలానే ఉందన్నారు. ఎమ్మెల్సీ ఛాంపియన్స్ ట్రోఫీ బీజేపీదే అన్నారు బండి సంజయ్. ఓ వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కి గుణపాఠం అన్నారు. ఈవీఎంలే కాదు, బ్యాలెట్లోనూ మోదీదే గెలుపు అన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించినటువంటి తెలంగాణ ప్రజలు, మేధావి వర్గం అంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించిందంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించిందంటే మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం, ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ వెంటనే ఏర్పడని చెప్పి ప్రజలకు ఒక ఆలోచన రావడం. కాబట్టి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి కథం దుకాణం బంద్ లెక్కైపోయింది, దానికి అభ్యర్థులు కరువైంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కథం, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకునే స్థితి లేరు. ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ? పాపం ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి సెకండ్ వస్తాడు అనుకున్నాడు. పాపం లాస్ట్కి ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ రాత్రి వాట్సాప్లో గెలుతారు వచ్చాను, వాట్సాప్లో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన సపోర్ట్ చేసిండో, ఆయన ఒప్పుకోవడం తెలియదు. ఇలా చేసరికి ఏమైంది, థర్డ్ ప్లేస్ పోయారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో ఇవాళ ప్రజలు లేరు.